ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయకూడదు అంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కార్నర్ చేయకూడదు అంటూనే వైకాపా కార్నర్ చేస్తుంది, దాని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయకూడదు అనుకుంటానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేస్తూ ఉంది. అసలు ఏంటి కార్నర్ చేయకూడదు అనుకుంటూనే పవన్ కళ్యాణ్ని వైకాపా ఎందుకు కార్నర్ చేస్తుంది, దాని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటంటారు? డెఫినెట్గా వ్యూహం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళదు. చాలా పకడ్బందీ వ్యూహం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు అబ్జర్వ్ చేస్తే 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బయటికి తీసుకొచ్చిందో, ఎంత మైండ్ గేమ్ ఆడిందో మనందరం చూసాం. సో కాబట్టి మైండ్ గేమ్ ఆడటంలో కానీ, వ్యూహాలు రచించడంలో కానీ చాలా కన్స్ట్రక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పి మాత్రం రాజకీయాలని దగ్గరగా చూసేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేశారు. ఇటీవల కాలంలో పేరు నాని కూడా అసలు ఎవరు అంటే వైకాపాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, కేడర్ కానీ, నేతలు కానీ పవన్ కళ్యాణ్ మనల్ని ఎంత రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ మీరు మాత్రం ఆయన మీద వ్యాఖ్యలు చేయకండి, నాలాంటి వాళ్ళు చూసుకుంటారన్నట్లుగా పేరు నాని మాట్లాడుతూ ఉన్నారు. చెప్పారు. చెప్పిన దానికి జరుగుతున్న దానికి పొంతనుందా? లేదు కదా. పైకేమో చెప్తున్నారు, లోపలేమో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ, లేదంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, మీరు ఏ సోషల్ మీడియా హ్యాండిల్ చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ, వాళ్ళు పోస్ట్ చేసేటువంటి వాటిని కానీ చూస్తే పేరు నాని గారు చెప్పిన దానికి సమాంతరంగా ఉందా? లేదు కదా, విభిన్నంగా ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటే. అసలు కార్నర్ చేయకూడదు అంటూనే ఎందుకు కార్నర్ చేస్తున్నారంటారు? ఎందుకు చేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు బాగా. అందుకే నా తమ్ముడిని కార్నర్ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసుంటారు. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుగడలు, ఎన్నో వ్యూహాలు, ఎంతో రాజకీయ సదరంగం ఆడినటువంటి ఆయన అనుభవం ఆయనకి తెలుసు కదా. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది అనేది ఆయనకి తెలుసు. అందుకే ఆయన క్యాబినెట్లో ప్రస్తావించారు, బహిరంగ మీటింగుల్లో కూడా ప్రస్తావిస్తున్నారు. నా తమ్ముడిని టార్గెట్ చేస్తున్నారు, నా తమ్ముడిని టార్గెట్ చేస్తే మీరు కామ్గా ఉంటారా? మీరు మినిస్టర్లు అందరూ మొత్తం ముక్తకంఠంతో మొత్తం కౌంటర్ ఇవ్వాలి కదా. అలాగే క్యాడర్కి కూడా దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, జనసేన క్యాడర్ కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు. నా తమ్ముడిని టార్గెట్ చేస్తుంటే మీరు ఎట్టా కామ్గా ఉంటారు, ఎక్కడికెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కౌంటర్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే పెద్ద ఎత్తుగడతోటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన ఆలోచన అయి ఉంటుంది. లేదంటే అన్ని వేదికల మీద సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఆ విధంగా సందర్భం లేకపోయినా సందర్భాన్ని తెచ్చుకొని ఆయన చెప్తున్నారు. ఈవెన్ రివ్యూ మీటింగ్లో కూడా ఆ విధంగా చెప్తున్నారు. కారణం ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఏదో సాయి కృష్ణ కేసులో టార్గెట్ చేయడమే కాదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనే దాని మీద కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో స్క్రూటినీ చేస్తున్నారు. రాయలసీమలో ఏదో ఒక చోట వాళ్ళు 7 లీటర్ పెట్రోల్కి 15 లక్షల రూపాయలు డ్రా చేసిన వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 7 లీటర్ పెట్రోల్కి 13 లక్షలు ఏదో బయట డ్రా చేశారని చెప్పి ఒక ఇష్యూ తీసుకొచ్చారు. అంటే 1 లీటర్ పెట్రోల్ 2 లక్షలు అంతే. ఇప్పుడు ఆ కృష్ణతేజ ఎవరు ఉన్నారు, పంచాయతీరాజ్ సంబంధించిన సెక్రటరీ, ఆయన దాని మీద స్క్రూటినీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే అంత మైన్యూట్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇదొకటి. రెండేంటంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే లా అండ్ ఆర్డర్ గురించి నేను హోమ్ మినిస్టర్ అయితే అనేది చెప్పి వాడుతున్నారు. అది కూడా పేరు నాని గారు ప్రస్తావించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే అనుకుందాం, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎలా చేస్తారు, ఎలా ఆ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ గంజాయి బ్యాచ్ని కానీ, లేదంటే అసాంఘిక శక్తులు కానీ, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు ఇల్లీగల్గా పెడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయగలరు పవన్ కళ్యాణ్ గారు అని తెలుసు. పంచాయతీరాజ్ అటవీ శాఖ ఉంటేనే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలో అలజడి అయితే ఉంది. అలజడి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు ఒకటి ప్రేమను ఉండాలి, 2 భయం ఉండాలి. ఈ 2 ఉంటేనే
ఏ వ్యక్తి మీదైనా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఎవరైనా. ఇది సైకాలజిస్టులు చెప్పేట మాట. ఓకే. ప్రేమ ఉంటే పదే పదే మాట్లాడుతుంటారు ప్రేమతోటి. Hmm. భయం ఉన్నా కానీ పదే పదే ఆ భయంతో కూడినటువంటి వ్యాఖ్యల్ని ఆ వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు. Hmm. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉందా భయం ఉందా అని అంటే ప్రేమ అయితే ఉండే అవకాశం లేదుగా, Hmm. ప్రత్యర్థి పార్టీ కాబట్టి. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు కనుక హోమ్ మినిస్టర్ అయితే Hmm. పరిస్థితి ఏంటి అనేది ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. లేదని అంటే పవన్ కళ్యాణ్ గారు దూకుడు మనిషి కాబట్టి హోమ్ మినిస్టర్ని కనుక చేస్తే Hmm. ఆయన డెసిషన్స్ తీసుకుంటారు, Hmm. అల్లకొల్లం అయిపోద్ది రాష్ట్రంలో, Hmm. సమయం అనేది ఉండదు, అప్పుడు మనం రాజకీయంగా గెయిన్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశం అయినా ఉండొచ్చు వాళ్ళకి. ఓకే. ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వైపులా పొదును పెట్టుకొని గేమ్స్ ఆడుతుంటారు వాళ్ళు. Hmm. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా ఆ గేమ్ ఆడదు. అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక కత్తికి రెండు వైపులా పొదును ఉండేలాగా గేమ్ ఆడతారు వాళ్ళు. Hmm. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారని అంటే పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసుకురావాలి, అంతే కదా. కూటమి నుంచి బయటికి తీసుకురావాలి, కూటమిని విచ్ఛిన్నం చేయాలని, కూటమిని విచ్ఛిన్నం చేయాలి. కూటమిని విచ్ఛిన్నం చేసి ఒకవేళ కూటమి నుంచి బయటకు వచ్చినా రాజకీయంగా మళ్ళీ ఈయనకి బలం ఉండకూడదు. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాపు ఓటర్స్ని బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఓకే. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే కనుక పేరు నాని, గుడివాడ అమర్నాథ్, అమ్మటి రాంబాబు వీళ్ళే కనిపిస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కదా సీన్లో. అవును. ఎందుకు కనిపించట్లేదు అంటే కాపు ఓట్లు అనే వాటిని చీల్చుకోవాలి, బయటికి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండకూడదు, కూటమి నుంచి బయట రావాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మళ్ళీ కాపు ఓట్లు ఉండకూడదు. ఇది ద్విముఖ వ్యూహం అంటారు. సో ఆ వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది, ఆ విధంగా వెళ్తుంది. ఇది గమనించారు చంద్రబాబు నాయుడు గారు గమనించారు. అందుకే నా తమ్ముడిని టార్గెట్ చేస్తున్నారు, నా తమ్ముడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తుంటే మీరెందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఎస్పెషల్లీ సాయి కృష్ణ కేసులో. ఇప్పుడు సాయి కృష్ణ కేసు చనిపోయిన వాళ్ళు బలిజ, చంపిన వాళ్ళు బలిజ అని చెప్పి అంటున్నారు. సో క్యాస్ట్ ఒకటైనంత మాత్రాన నేరాన్ని ఇంకో రకంగా ఇంకో కోణంలో చూడలేంగా, చట్ట పరిధిలోనే చూడాలి. నేరానికి కులం ఉండదు, మతం ఉండదు కదా, చట్ట పరిధిలోనే చూడాలి దాన్ని. ఆ విషయంలో సాయి కృష్ణ కాపు కాబట్టి నువ్వు ఎందుకు బయట రాలేదంటారు ఎవరిని, పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు అట్ట కాదు కదా, ఆయన డిప్యూటీ సీఎం అంటే ఆయన కాపులకు ఒక్కరికే డిప్యూటీ సీఎం కాదుగా, రాష్ట్రంలో ఉండే అందరికీ డిప్యూటీ సీఎం ఆయన, అన్ని కులాలకు సంబంధించిన డిప్యూటీ సీఎం. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ కర్నూలులో మాల మంగమ్మ అంట. ఈ మాల మంగమ్మ అని ఆవిడ ఎప్పుడో వాళ్ళ కొడుకు చనిపోయాడు అని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మాల మంగమ్మ అనేవా దుర్గారావు ఎవరితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఆ సహజీవనం చేస్తుంటే అడ్డొస్తున్నాడని చెప్పి ఈవిడే చంపారని చెప్పేసి పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఇప్పుడు దాని మీద ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కేసును టేకప్ చేశారు. ఇప్పుడు మళ్ళా సుగాలి ప్రీతిది, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదా సుగాలి ప్రీతిది. సో కాబట్టి అడగాని వర్గాల కోసం నేను వస్తున్నాను అంటున్నావు కదా, మరి ఏంటి ఇవన్నీ అని చెప్పి అడుగుతున్నారు. అడగాల్సింది ఎవరిని, అనిత గారిని అడగాలి, హోమ్ మినిస్టర్. కేసుల గురించి అయితే ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన డిపార్ట్మెంట్లో ఏదన్నా అటవీ శాఖ, పంచాయతీరాజ్ అడిగితే చెప్తారు. అవును. ఈయన కేసుల గురించి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు అంటే ఇది టార్గెట్ చేయటమే కదా. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇంతకుముందు సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన అన్ని శాఖలకు సంబంధించి చెప్పేవాళ్ళు. కానీ మిగతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాదు కదా. ఇప్పుడు వైద్య శాఖకు సంబంధించి వైద్య శాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఉంటారు కాబట్టి ఆ శాఖ మంత్రిని మీరు ప్రశ్నించాలి. అనిత గారిని వదిలిపెట్టి డిప్యూటీ సీఎం వెంటబడ్డారు. అందుకే నా తమ్ముడిని టార్గెట్ చేస్తున్నారు, కాపాడుకోవాలి, మనం కూటమి ఉండాలి, అభివృద్ధి కోసమే నా తమ్ముడు ఉన్నాడు నాతోటి, కాబట్టి రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మనందరం కలిసి ఉండాలంటే వాళ్ళని అటాక్ చేయాల్సిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అదొక సైకో పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్లస్ అది గొడ్డల పార్టీ అంటున్నారు ఆయన. ఆ గొడ్డల పార్టీని, సైకో పార్టీని కనుక అడ్డుకోకపోతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది, కాబట్టి మీరు అటాక్ చేయండి అని చెప్పి చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.